పాత తరం నటీనటులంతా నాటకం రంగం పైన, సినిమా రంగం పైన విపరీతమైన గౌరవంతోనే తమ కెరీర్ని కొనసాగించారని చెప్పాలి. నటన్ని దైవంగా భావించేవారు. ఎంతగా అంటే తమ చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలి, నటనకు రిటైర్మెంట్ అనేదే ఉండకూడదని చెబుతూ ఉండేవారు. అలా చివరి శ్వాస వరకు నటిస్తూ కన్నుమూసిన నటులు ఎస్వి రంగారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. 70 సంవత్సరాల పాటు నటనలోనే కొనసాగి 2014 సంవత్సరం జనవరి 22వ తారీఖున తుదిశ్వాస విడిచారు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన నటించిన చివరి సినిమా మనం అదే సంవత్సరం మే 23వ తారీఖున విడుదలైంది. అంతకుముందు ఎస్వి రంగారావు గారు కూడా నటిస్తూనే కన్నుమూస్తానని పలుమారు చెప్పేవారు. చెప్పినట్టుగానే యశోదా కృష్ణ సినిమా సెట్స్లోనే ప్రాణాలు విడిచారు. వెర్సటైల్ ఆర్టిస్ట్ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఎస్వి రంగారావు గారు. తన కెరీర్ లో చేసిన పాత్రలే మళ్లీ చేసిన సందర్భాలు చాలా తక్కువ అని చెప్పాలి. తను చేసే ప్రతి క్యారెక్టర్ వైవిధ్యంగా, విభిన్నంగా ఉండాలనుకునేవారు. అనుకున్నట్టుగానే అలాంటి పాత్రలే ఆయనకు వచ్చేవి. ఆయా పాత్రలో ఆయన జీవించేవారు. ప్రేక్షకులకు ఆ పాత్ర కనిపించేదే తప్ప ఎస్వీఆర్ గారు కనిపించేవారే కాదు. అంతలా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేవారు. అలాంటి గొప్ప నటుడికి తీరని అన్యాయం జరిగిందని ఇప్పటికీ ఎంతో మంది ఆయన అభిమానులు బాధపడుతూ ఉంటారు. ఎస్వీఆర్ ప్రేక్షకులు మెచ్చిన నటుడే కాదు, ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికి నచ్చిన నటుడు కూడా. అలాంటి గొప్ప నటుడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి పురస్కారాలు లభించలేదు. అంత గొప్ప నటుడిని ప్రభుత్వాలు గుర్తించకపోవడం, ఆయనకు సముచిత గౌరవాన్ని ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైన విషయమని అందరూ బాధపడుతుంటారు. 1947 సంవత్సరంలో వరుదిని సినిమాతో సినిమా రంగంలోకి ప్రవేశించిన ఎస్వి రంగారావు గారికి ఆ తర్వాత పల్లెటూరి పిల్ల, షావుకారు సినిమాలు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలా 2-3 సినిమాలు చేసిన తర్వాత పాతాళ భైరవిలో చేసిన నేపాలీ మాంత్రికుడి పాత్ర ఆయనను గొప్ప నటుని వెలికితీస్తుంది. ఆ పాత్రని అత్యద్భుతంగా పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. కొందరు నటులు ఎప్పుడూ ఒకే తారా పాత్ర పోషిస్తూ ఉంటారు. కానీ ఎస్బీఆర్కి ప్రతి సినిమాలోనూ విభిన్నమైన పాత్ర వచ్చేవి. వాటిని ఎంతో సమర్థవంతంగా పోషించడం ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఎస్బీఆర్ భారతదేశం గర్వించదగ్గ నటుడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. వారిద్దరితోనూ ఆయనకు మంచి అనుబంధం ఉండేది. నటన విషయానికి వస్తే ఎన్టీఆర్ గారితో ఎప్పుడు పోటీ పడేవారు ఎస్వీఆర్ గారు. కానీ వ్యక్తిగతంగా ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరు కలిసి పల్లెటూరు పిల్ల, షావుకారు సినిమా నటించారు. ఆ సమయంలో నటుడుగా తన భవిష్యత్ ఎలా ఉంటుందన్న ఆందోళన ఎస్వీఆర్లో ఉండేది. అది గమనించిన ఎన్టీఆర్ గారు ఆయనకు ధైర్యం చెప్పేవారు. నటుడుగా అత్యున్నత స్థానానికి వెళ్తారు అని ప్రోత్సహించేవారు. వ్యక్తిగత విషయానికి వస్తే ఎదుటివారు ఏమనుకుంటారని ఆలోచించకుండా ఏ విషయాన్నైనా నిర్మోహమాటంగా చెప్పడం ఆయనకు మొదటి నుంచి ఉన్న అలవాటు. దానివల్ల ఆయన నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1950 సంవత్సరంలో విజయ సంస్థ తెలుగులో నిర్మించిన షావుకారు సినిమాని 1965 సంవత్సరంలో ఎంగవిట్టు పెన్ని పేరుతో తమిళ్లో రీమేక్ చేశారు. తెలుగులో జానకి పోషించిన పాత్ర కోసం తమిళ్లో నిర్మలను తీసుకున్నారు. విజయ సంస్థ ద్వారా నటిగా పరిచయం అవడంతో తన పేరుని విజయ నిర్మలగా మార్చుకున్నారు నిర్మల. అప్పటికే నటుడుగా టాప్ పొజిషన్ లో ఉన్నారు ఎస్వీఆర్ గారు. తెలుగులో ఎస్వీఆర్ గారు పోషించిన సున్నపు రంగుడు పాత్ర కోసం ఆయన్ని ఎంపిక చేశారు. షూటింగ్ ప్రారంభం రోజున విజయ నిర్మల గారిని చూసి, ఇంత బక్కపలచగా ఉంది అమ్మాయి, ఈమె ఈ సినిమాలో హీరోయినా, ఈమె కంటే కేఆర్ విజయ బాగుంటుంది, ఆమెను తీసుకోనని నిర్మాత నాగిరెడ్డికి చెప్పారు ఎస్వీఆర్ గారు. దాంతో హీరోయిన్ గా తనకు వచ్చిన అవకాశం పోయిందంటూ విజయ నిర్మల గారు మేకప్ రూమ్ లో ఏడుస్తూ కూర్చున్నారు. అయితే మరుసటి రోజు విజయ నిర్మల ఇంటికి కారు వచ్చింది. షూటింగ్ స్పాట్కి వెళ్లిన ఆమెకు ఎస్వీఆర్ గారు కనిపించలేదు. తర్వాత తెలిసింది ఏమిటంటే ఆ సినిమా నుంచి ఆయనే తీసేసి మరొకరు పెట్టారు. అలా ఒక చిన్న మాట వల్ల ఆ సినిమాలో అవకాశాన్ని కోల్పోయారు ఎస్వీఆర్ గారు. అలాగే తన చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటానని ఎస్వీఆర్ గారు చెప్పిన మాటల్ని యశోదా కృష్ణ సినిమా నిజం చేస్తుంది. 1974 సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు దర్శకుడు సిఎస్ రావు. ఈ సినిమాలో కంసుడి పాత్ర పోషించారు ఎస్వీఆర్. కథ ప్రకారం కృష్ణుడి చేతిలో కంసుడు చనిపోతాడు. దానికి సంబంధించిన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఎస్వీఆర్ గారికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించారని వైద్యులు నిర్ధారించారు. అలా తను కోరుకున్న విధంగానే సినిమా సెట్స్లోనే ప్రాణాలు వదిలారు ఎస్వీఆర్ గారు. అప్పటికి ఆయన కమిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. కొన్ని సినిమాలలో కొంత భాగం నటించారు కూడా. అయితే ఎస్వి రంగారావు గారు మరణం తర్వాత ఆ సినిమాలు ఎస్వి రంగారావు గారు చేసిన పోర్షన్ వరకు తొలగించి గుమ్మడి గారితో వాటిని పూర్తి చేశారు దర్శక నిర్మాతలు.